నాని గారు 15 సంవత్సరాలు ఇటుక పేర్చుకొని కష్టపడి కట్టుకున్న ఒక గోడని తీసుకెళ్ళైతే మెంటల్ నాకోడి చేతిలో అయితే పెట్టాడు. సాదాసీదా వ్యక్తి చేతిలో అయితే పెట్టలేదు. ఆ మనిషి ఎంత మెంటల్ నా కొడుకు అంటే అంత మెంటల్ నా కొడుకు. ఆ మనిషిని నాకు తలుచుకుంటేనే భయమేస్తది. నాకు 'రాజమౌళి' గారిని చూసినా, 'సుకుమారన్' గారిని చూసినా, 'త్రివిక్రమ్' గారిని చూసినా, 'ప్రశాంత్ నీల్' గారిని చూసినా ఎవ్వరిని చూసినా సరే అసలు భయమేయదు. కానీ 'శ్రీకాంత్ ఊడేలా' అనే మనిషి పేరుంటే కూడా నాకు భయమేస్తది. ఈ మెంటల్ నా కొడుకు ఏ విధ్వంసం చేస్తాడో, ఎంత అరాచకం సృష్టిస్తాడో, ఎంత బీభత్సం చేస్తాడురా బాబు అని చెప్పి అనుక్షణం భయపడతానే ఉంటాను. ఇప్పుడు ఆ అరాచకుడు ఇప్పుడు మన నాని గారితో అయితే కలిసి వర్క్ చేస్తున్నాడు. 'ప్యారడైజ్' మూవీ అయితే రిలీజ్ చేయబోతున్నాడు. 'ప్యారడైజ్' అనే మూవీ రిలీజ్ అయ్యి పొరపాటున హిట్ టాక్ గాని వచ్చిందా, ఆ మూవీ చేయబోయే అరాచకం గురించి మీకు ఈ వీడియోలో చెప్తాను. ఆ మూవీ చేయబోయే విధ్వంసం గురించి మీకు ఈ వీడియోలో చెప్తాను. ఆ మూవీ క్రియేట్ చేయబోయే బీభత్సం గురించి మీకు ఈ వీడియోలో చెప్తాను. ఆ మూవీ క్రియేట్ చేయబోయే రకాల గురించి నేను మీకు వీడియోలో చెప్తాను. ఇవన్నీ ఈ వీడియో నీకు క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎవరైతే ఈ వీడియోని అయితే మిస్ కాపాకండి, లాస్ట్ వరకు అయితే వీడియో అయితే చూడడానికి ట్రై చేయండి. మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాము. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్పైర్ రివ్యూస్. శ్రీకాంత్ ఊడెలా అనే ఒక మనిషిని నేను పదే మెంటల్ నా కొడుకు అని ఎందుకు అంటున్నానో మీకు ఒక చిన్న సినారీ అయితే చెప్తాను. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఆ మనిషి ఎంత సైక్ మనిషి అని చెప్పి. మ్యాటర్ ఏంటంటే శ్రీకాంత్ ఊడెలా గారు 10th అయితే ఫినిష్ చేసుకున్నారంట. 10th ఫినిష్ చేసుకుంటే ఇంకా ఆయనకి చదవాలనిపించలేదంట. నేను సినిమా వైపు వెళ్ళాలి, సినిమానే నా ప్యాషన్ అని చెప్పి ఇంకా అలా సినిమా వైపు ఉండగా ఇంట్లో వాళ్ళు అయితే ఒప్పుకోలేదంట. బలవంతంగా ఇంటర్మీడియట్ అయితే జాయిన్ చేశారు. ఇంటర్మీడియట్ జాయిన్ చేసినా సరే ఆయనకి చదువు ఎక్కక కావాలనే 3-4 టైమ్స్ అయితే ఫెయిల్ అయ్యాడంట. మళ్ళీ రాస్తూనే ఉన్నాడు. ఫైనల్గా 3 years తర్వాత వాళ్ళే ఆటోమేటిక్గా అయితే పాస్ చేశారనమాట. ఈయన ఏం రాకపోయినా సరే ఆయన అదృష్టం బాగుండి పాస్ అయిపోయాడు. ఆయనకి భయం స్టార్ట్ అయిందనమాట. నేను ఇప్పుడు పాస్ అయిపోయాను, నన్ను తీసుకెళ్ళి ఏదో డిగ్రీ కాలేజీలో లేకపోతే ఏదో ఒక చోట బీటెక్లో జాయిన్ చేసేస్తారని చెప్పి ఆయన ఏం చేశారు తెలుసా? ఆయన దగ్గర ఉన్న ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ తీసుకొచ్చి కిరోషన్ పోసి పెట్రోల్ పోసి వాటిని అయితే తగలబెట్టేశాడు అనమాట. ప్రపంచంలో ఎంత పెద్ద తోపు తురుముఖాన్ స్టార్ అయినా సరే, ఎంత పెద్ద తోపు తురుముఖాన్ డైరెక్టర్ అయినా సరే ఈ డెసిషన్ అయితే తీసుకోలేడు. అతనికి సినిమా అంటే ఎంత కసి ఉండాలి, ఎంత ప్యాషన్ ఉండాలి, ఎంత కమిట్మెంట్ ఉండాలి. నాకు సినిమా అంటే చచ్చిపోతానరా, నేను సినిమా లేకపోతే బతకలేనరా అని నరాలు ఎక్కించేసుకున్నాడు సినిమాని. అంత కసి ఉంది కాబట్టి అంత ధైర్యంగా ఆ డెసిషన్ అయితే తీసుకోగలిగాడు. ఈరోజు ఆ డెసిషన్ తీసుకున్న మనిషి అంతే కసితో సినిమా తీస్తే ఎలా ఉంటుందని మీరు ప్యారడైజ్ అయితే చూడబోతున్నారు అనమాట. సో ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్ల నాకు శ్రీకాంత్ ఊడెలా గారు అంటే చాలా భయం. శ్రీకాంత్ ఊడెలా గారు ఆ సర్టిఫికేట్ని అలా తగలబెట్టేసినప్పుడు ఆయనకు అవకాశం ఇస్తే ఇంకా 70mm స్క్రీన్ ఎలా తగలబెట్టేస్తాడు, ఎంత విధ్వంసం చేస్తాడు, ఎంత అరాచకం చేస్తాడు తెలుసా? దట్టు నాని గారు లాంటి అంత ఫ్రీ ఫ్లో యాక్టర్, డైరెక్టర్ ఏం కావాలంటే అది పండించే యాక్టర్, ఇలాంటి డైరెక్టర్ దొరికితే ఇంకా వదలతాడా, దున్నేస్తాడు. నాని గారిని కూడా శ్రీకాంత్ ఊడెలా గారు భయపెట్టారంట. ఎందుకు భయపెట్టారో, ఎలా భయపెట్టారో నేను చెప్తానండి. నాని గారు 'దసరా' అనే మూవీ శ్రీకాంత్ ఊడెలా గారితో అయితే చేశారనమాట. శ్రీకాంత్ ఊడెలా గారు ఫస్ట్ షాట్ ఉంటుంది మూవీలో. ఫస్ట్ మూవీ అయింది శ్రీకాంత్ ఊడెలా గారి ఫస్ట్ షాట్. నాని గారు అప్పటికి 20 మూవీస్ అయితే చేశారనమాట. ఆ షాట్ ని నాని గారు అరౌండ్ 7 to 8 takes అయితే చేశారనమాట. అంటే మీరు ఊహించుకోండి శ్రీకాంత్ ఊడెలా గారు ఎంత ప్యాషనేటెడ్ గా ఉంటాడు మూవీస్ పరంగా. నాని గారు ఇలాంటి ఒక సూపర్ స్టార్, నేచురల్ స్టార్, తోప్ స్టార్ యాక్టర్ కి అన్ని టేక్స్ పడ్డాయంటే ఇంకా మామూలు పరిస్థితి మీరు ఊహించుకోండి. శ్రీకాంత్ ఊడెలా గారు ప్యాషన్ సినిమా పక్కన ఎంత స్ట్రాంగ్ గా ఉందో మీరు ఇమాజిన్ చేసుకోండి. 7 takes వచ్చే వరకు ఆయన అయితే వదిలిపెట్టలేదు. నాకు కావాల్సిన అవుట్పుట్ నాకు రావాలి సార్ అని చెప్పి నాని గారిని బలవంతంగా కూర్చోబెట్టి ఆయనకు రావాల్సిన అవుట్పుట్ని ఫస్ట్ షాట్ నుంచి ఆయన రప్పించుకున్నారు. కాబట్టి 'దసరా' చేసి అరాచకం మీరు చూశారు కదా. నాకైతే 'దసరా' ఫీలింగ్ ఎలా ఉంటుంది తెలుసా? నాని గారిని నేను ఇలా చూడాలనుకుంది, ఇదిరా నాని గారు చేసే మాసు అనిపించింది. నిజం చెప్తున్నాను, నాని గారు 'దసరా' మూవీలో చేసిన మాసు ఇంకా ఏ హీరో ఇంతవరకు చేయలేదన్నమాట. మీరు అనొచ్చు బ్రో బాలకృష్ణ ఉన్నాడు, ఎన్టీఆర్ ఉన్నారు, అది అనొచ్చు. కానీ నేను అవన్నీ ఒప్పుకోదలుచుకోలేను. ఎందుకంటే నాని గారు ఎంత మాస్ చేస్తాడంటే 'దసరా'లో అంత మాస్ చేస్తాడు అనమాట. మామూలు మాస్ కాదు. శ్రీకాంత్ ఊడెలా గారు రైటింగ్ అయితే పీక్ ఉంటుంది అనమాట. మామూలు పీక్ కాదు, తోపు ఉంటుంది. అప్పుడే ఆడు మొగుడు చచ్చిపోతాడు, వెంటనే తీసుకొచ్చి తాళి కడతాడు. తాళి కొట్టి ఎందుకు తాళి కట్టాడు రా స్వామి అంటే వాడు రివీల్ చేస్తాడు తెలుసా ట్విస్ట్. పలానా విలన్ పలానా చేస్తున్నాడు అని చెప్పి దీనక్క ఫ్యూజ్ ఎగిరిపోతాయి. ఇంక ఎవరిని ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఏదో వాళ్ళకి పాత పగలు అయ్యి అని ఎక్స్పెక్ట్ చేస్తాడు. కానీ ఆయన రాసిన స్క్రీన్ ప్లే ఆ రైటింగ్ ఉంటుంది, దీనక్క మామూలుగా ఉండదు. దట్టు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోపు చూపించేస్తాడంతే. ఒక కులాన్ని ఇక వ్యవస్థని ఎలా వాళ్ళు నిర్మూలించాలని ట్రై చేశారు, దాంట్లో కుల వ్యవస్థ రాజకీయాలు ఎలా జరుగుతాయి మొత్తం చాలా బాగా చూపిస్తారు అనమాట 'దసరా' అనే మూవీలో. ఆ 'దసరా' అనే మూవీ అంత పీక్ అవడానికి నానిగారు రాన్ రస్టిక్ లుక్స్ అయితే తోపు అనిపించాయి అనమాట. అలా రాన్ రస్టిక్ లుక్స్ నానిగారు 'దసరా' తర్వాత మళ్ళీ ఇప్పుడు 'ప్యారడైజ్' మూవీలో అయితే చూపిస్తున్నారు అనమాట. 'దసరా' సినిమా ఏదో ఫస్ట్ సినిమా కాబట్టి కొంతమంది ప్రొడ్యూసర్స్ వాళ్ళు వీళ్ళు శ్రీకాంత్ ఊడెలా గారిని నమ్మడానికి కొంచెం భయపడి కొంచెం సీన్స్ అయితే కట్ చేసేసి కొన్ని సీన్స్ అయితే ఇలా చేంజ్ సజెషన్స్ అయితే ఇచ్చుంటారు. కానీ ఎప్పుడైతే 'దసరా' 100 కోట్లు కొట్టిందో ఇప్పుడు 'ప్యారడైజ్' వస్తుంది. ఎవడి మాట అయ్యిండు, ఎవడిని లెక్క చేయడు.
ఎవడి మాట విన్నా ఎవరిని లెక్క చెయ్య అంటాడు కదా రాకేష్ మాస్టర్ గారు, అలా అయితే బిహేవ్ చేస్తాడు అనమాట. ఎందుకంటే అతనికి తెలుసు తను ఏం చేస్తున్నాడో తెలుసు, తను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడో తెలుసు, తను ఎంత తోపుగా దిగాడో తనకు తెలుసు. ఆల్రెడీ అందరూ దసరాతో చూశారు కాబట్టి అందరూ తన మీద నమ్మకం పెట్టుకొని గమ్మునే ఉన్నారనమాట. మొన్న గ్లిమ్స్ వదిలాడు, ఒక మాట పెట్టాడు, ఆ మాట పెట్టినా కూడా ఎవడేం మాట్లాడట్లేదు. ఎందుకంటే అంత రాన్ రస్టిక్గా అంత ఇన్డెప్త్గా ఎవడు తెలియదు. అందులో డైలాగ్స్ ఉన్నాయి భయ్యా, కొన్ని డైలాగ్స్ ఏంటంటే నాకు మైండ్ పోయిందనమాట. అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోస్తూ పెంచిన ఒక జాతి కథ అంటాడు. దీన్నక్క ఏమన్నా రాశాడు ఆ డైలాగ్ రాసింది ఎవరో కానీ ఏమన్నా ఉంది ఆ డైలాగ్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ నాని గారిని చూపించి ఆ గెటప్ కానీ ఎవడు చేయలేడు భయ్యా. అసలు ఆయనకున్న ప్యాషన్ సినిమా పరంగా చెప్పుకోలేవు అనమాట. అంత ప్యాషనేట్ పర్సన్ అనమాట అతను. ప్యాషన్ కంటే కూడా నాకు ఎక్కువ భయం వేసింది ఏంటంటే ఆయన ఉన్నంత కసి ఇంకెవరిలో చూడలేదు నేను. రాజమౌళి గారు కూడా పర్ఫెక్షనే కదా బ్రో. ఆయన ఒక సినిమాకి 3-4 years టైం తీసుకుంటాడు. అంత పర్ఫెక్షన్ గా తీస్తున్న మనిషిని కూడా నువ్వు శ్రీకాంత్ గారే గొప్ప అంటున్నావు, ఆయనతో పోలిస్తే ఏంది బ్రో అంటావా? అవును బ్రో, నా పరంగా మాత్రం రాజమౌళి గారి కంటే శ్రీకాంత్ గారు చాలా గొప్ప. ఎందుకంటే ఆయన తీసిన ఒక్క సినిమా అయినా సరే ఆయన తీసుకున్న డెసిషన్స్ ఉన్నాయి చూసారా. సినిమాలోకి రావడం కోసం తన సర్టిఫికేట్ తగలబెట్టేసాడు. ఇప్పుడు ఎవరైనా సరే డైరెక్టర్స్ సరే లేపా సినిమాకి వచ్చి ట్రై చేద్దాం, ఇది కాకపోతే ఇంకో ఫీల్డ్ అన్న చిన్న హోప్తోనే వస్తారు. కానీ శ్రీకాంత్ గారు అలా అయితే రాలేదనమాట. షావరేవో ఎక్కడే తెలుసుకోవాలి నేను, వెనక్కి వెళ్ళినా నాకేం జీవితం ఉండకూడదు, ఉంటే సినిమానే ఉండాలని చెప్పి సర్టిఫికేట్ తగలబెట్టి మరీ వచ్చాడు. అలాంటి నా సైక్ నా కొడుకు ఇప్పుడు ఆ మూవీ తీస్తున్నాడు పారాడైజ్ అని చెప్పి. ఆ కాకులేందో అబ్బా అబ్బా అబ్బా, నాకు అవి చూసినప్పటి నుంచి అలా వణుకుతున్నాయి అనమాట. ఎప్పుడెప్పుడు ప్యాడైజ్ నుంచి అప్డేట్ వస్తుందని చెప్పి ఒక్కొక్కరిని ఎలా క్యాష్ రివీల్ చేస్తూ ఉంటే ఈదర్ బాబు వీళ్ళందరూ యాక్టర్స్ ఉన్నారా ఈదర్ బాబు అనిపించింది. ఎవ్వరు సంపూర్ణేష్ గారిలో ఒక మాస్ యాంగిల్ అయితే చూడలేదు. అందరూ ఆయన్ని కామెడీ స్టార్ గాని చూశారు, కానీ శ్రీకాంత్ గారు అందులో మాస్ యాంగిల్ చూసి సంపూర్ణేష్ బాబు గారిని కూడా ఈ మూవీకి అయితే తీసుకున్నారనమాట. అక్కడే తోపు మూవ్ అనిపించింది నాకు. ఇక ఆయన మూవీలో ఎలా యాక్ట్ చేస్తారని చెప్పి నేను చాలా ఏరగా వెయిట్ చేస్తున్నాను. మీ అందరికి తెలియని విషయం ఏంటంటే ప్యారడైజ్ మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా మీకు? అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయగలరా? ఎవ్వరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. అంత బడ్జెట్ పెట్టి అయితే ప్యారడైజ్ మూవీ అయితే తీస్తున్నారు. అక్షరాల 200 కోట్లు. ఎంత? 200 కోట్లు. నాని గారు మార్కెట్కి చాలా అంటే చాలా ఎక్కువ 200 కోట్లు అనేది. కానీ అంత ధైర్యంగా ప్రొడ్యూసర్స్ పెడుతున్నారంటే ఎవరిని చూసి? నాని గారిని చూసా, లేకపోతే హీరోయిన్ చూసా, లేకపోతే ఆ కంటెంట్ ఆ స్టోరీని అంతా చూసా, డైరెక్టర్ని చూసి, శ్రీకాంత్ అనే ఆ మనిషిని చూసి. దసరా సినిమా ఫస్ట్ సినిమాతో 100 కోట్లు ఇచ్చాడు. నేను ఇలానే సినిమా తీస్తాను రాబాయ్ అన్నప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు వచ్చినప్పుడు ఎవరేం మాట్లాడలేదు. ఇప్పుడు మళ్ళీ శ్రీకాంత్ గారు కూడా వచ్చి తీస్తుంటే ఎవడేం మాట్లాడలేదు. ఆయనలో ఉన్న కాన్ఫిడెన్స్ అలా ఉందన్నమాట. నేను సినిమా తీస్తే ఇలానే తీస్తాను, నాకు ఇలానే తీయడం వచ్చు, నేను ఇలా రాన్ రస్టిక్గా తీస్తాను, ఇలాంటి సినిమాలు నాకు వచ్చురా అని చెప్పి ఎంత తీస్తున్నాడు కదా సినిమాలు. అసలు ఎవడేం మాట్లాడలేడు. ప్రొడ్యూసర్ అయినా ఎవడైనా సరే ఆయన సినిమాలు తీస్తుంటే అలా నోటిని వేలేసుకొని చూడాల్సిందే. ఆ మొన్న ఓడైతే వదిలేడు కదా, ఆ ఓడు తీసేయాలి, ఏంది ఇలాంటి ఓడు అది ఇది అని చెప్పి చాలా చర్చలు అయితే జరిగాయి. ఎన్ని చర్చలు జరిగినా సరే మూవీలో అలా స్క్రీన్ మీద పడినప్పుడు ఆ డైలాగ్ ఉంటుంది, బరాబర్ ఉంటుంది. రానేసా ఇన్ని ఎలా తీసుకొస్తారు తెలుసా బయటికి? మనం అనుకుంటాం మనలో ఉన్న చిల్లరగానే అంత లోపల పెట్టేసి వద్దులేరా అలా నేను బయట సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందో లేదారా అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం. శ్రీకాంత్ మనిషికి ఏం తెలియదు. నా మైండ్లో ఇదే ఆలోచన వచ్చింది, దీన్నే నేను పెన్ మీద పెడతాను, దీన్నే స్క్రీన్ మీద నేను చూపిస్తాను, ఎవడాపుతో నేను చూసుకుంటాను, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూపిస్తాను. అందరికీ నచ్చేలాగా చెప్తే, అందరికి అర్థమయ్యేలాగా చూపిస్తే ఎవడే మాట్లాడు, ఎన్ని మాటలు మాట్లాడినా. సో నాకేం చేయాలి, నా వర్క్ నాకు తెలుసురా స్వామి అని చెప్పి ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఆన్ ఫిలిమ్స్ ఉంటుంది, ఇంక దేని మీద ఉండదు. మొన్న రీసెంట్గా ఆయన బర్త్డే సందర్భంగా డైరెక్షన్ టీం వాళ్ళు అయితే ఆయన డైరెక్ట్ పరంగా ఎంత కష్టపడతారో మన అందరికీ ఒక వీడియో అయితే రిలీజ్ చేశారనమాట. దాన్ని చూస్తే మీకు అర్థం అవ్వాలి ఆయన ఎంత కష్టపడి డైరెక్షన్ చేస్తున్నాడో ఏందో అని చెప్పి. ఆయనకున్న ప్యాషన్ వేరు భయ్యా. నాకు ఎంతమంది డైరెక్ట్స్ ఏమన్నా సరే శ్రీకాంత్ అనే మనిషికి సినిమా పరంగా ఉన్న ప్యాషన్ అనేది వేరు. ఇంకెవరు అలా ఉండరు, అంత ప్యాషనేట్ యాక్టర్ అనమాట. ఈ రాన్ రస్టిక్ ఫిల్మ్స్ అలా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ప్యారడైజ్ అనే మూవీ మీరు ఊహించుకోలేరు, చెప్తున్నాను కదా, ఇమాజిన్ కూడా చేసుకోలేరు. ఆ పొరపాటు నా సినిమా కానీ హిట్ టాక్ పడిందా ఏ రేంజ్కి వెళ్తుంది తెలుసా? దసరాను కొట్టేస్తుంది, డౌటే లేదు. నెక్స్ట్ మొన్న రిలీజ్ అయింది కదా మూవీ రాజాసాబ్, 250 కోట్లు 300 కోట్లు ఎంత వచ్చినట్టున్నాయి, బరాబర్ దాన్ని క్రాస్ చేస్తుంది. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ సినిమా అని కూడా నాని గారు ఓడేలా గారు కాంబినేషన్ వచ్చే మూవీ ప్యారడైజ్ క్రాస్ చేస్తుంది, డౌటే లేదు దాంట్లో. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్నే క్రాస్ చేసే రేంజ్కి మన శ్రీకాంత్ గారు నాని గారు వెళ్ళిపోయారంటే ఆ సినిమాలో ఎంత కంటెంట్ మీరు ఇమాజిన్ చేసుకోండి. దట్ ఇది పాన్ ఇండియా మూవీ రాజాసాబ్ అనేది. ఆ పాన్ ఇండియా మూవీ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మూవీని కూడా క్రాస్ చేస్తుందండి. శ్రీకాంత్ రైటింగ్లో ఉన్న దమ్ము మీరు చూడాలి, శ్రీకాంత్ స్క్రీన్ ప్లేలో ఉన్న దమ్ము మీరు చూడాలి, శ్రీకాంత్ నాని గారు కాంబినేషన్లో ఉన్న ఆ క్రేజీనెస్, ఆ మ్యాడ్నెస్ మీరైతే చూడాలన్నమాట. నాని గారిని దసరా ఎలా చూసారు మీరు అందరూ చూశారు కదా. ఇక కీర్తి సురేష్ గారు లాంటి ఒక యాక్టర్ని పెట్టుకొని ఒక చిన్న బీట్ వేసి ఆమె చేత డ్యాన్స్ చేపించి ఎలా ఊపేశాడు తేడాసం మీరు అందరూ చూశారు కదా. సో అలాగా ఈ మూవీలో ఏదో ప్లాన్ చేస్తున్నాడా ఏంది, ఆ కాకులు అన్నాడు అది ఇది అన్నాడు అని ఇన్ని సీక్వెన్స్ కోసం చాలా ఏదో వెయిట్ చేస్తున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేసే ఆ స్టోరీ ఏంటంటే, అలా ఒక జాతి ఉంటుంది, ఆ జాతి అంతా పడిపోయి ఉంటుంది, ఆ జాతి నుంచి ఒక రెబల్ అయితే పైకి లేస్తాడు అనమాట.
ఆ రెబల్ చేసే విధ్వంసం కోసం వెనకాల సపోర్ట్ ఎలా వస్తారు వీళ్ళందరూ అనేది. కాకపోతే ఇదంతా కామన్ స్టోరీ. ఎవడు ఏం కొత్త స్టోరీ పెట్టి సినిమా తీయలేడు. మనం ఎలా చూపిస్తున్నాం అనేది ఆడియన్స్ చాలా ఇంపార్టెంట్. అప్పటి నుంచి ఇప్పుడు దాకా వచ్చిన సినిమాలన్నీ ఒకే స్టోరీ మీద లేకపోతే 5, 6 స్టోరీ మీదే అలా తిరుగుతా ఉంటాయి. కానీ నువ్వు ఆడియన్స్‌కి ఎలా ప్రజెంట్ చేస్తున్నావు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 'దసరా' అనే మూవీ ఉంది. ఇప్పుడు అమ్మాయి కోసం హీరోని చంపాడు మనం చాలా వాటిలో చూసాం. కానీ శ్రీకాంత్ గౌడెలా గారు చూపించే విధానం తోపుంది. కాబట్టి 'దసరా' ఈజీగా 100 కోట్లు కొట్టింది. నాని గారి లైఫ్‌లో ఫస్ట్ 100 కోట్ల సినిమా 'దసరానే'. 'దసరా' తర్వాత వచ్చిన 'సరిపోదే శనివారం' అయ్యి తర్వాత 100 కోట్లు కొట్టాయి గానీ ఫస్ట్ 'దసరా' మూవీయే 100 కోట్లు కొట్టింది. సో దీన్ని బట్టి మీరేం అర్థం చేసుకోవాలంటే నాని గారు, శ్రీకాంత్ గౌడెల గారు కలిస్తే విధ్వంసం ఎలా క్రియేట్ చేస్తారో మీరు తెలుసుకోవాలి. శ్రీకాంత్ గౌడెల అనే మనిషి ఆ పిచ్చితో ఏం చేస్తాడో ఊహించుకుంటేనే భయమేస్తుంది. ఇంకేం తెలుసుకోవట్లేదు. ఆ పిచ్చి ఏందో, ఆ మ్యాడ్‌నెస్ ఏందో, అయి ఎలా ఉంటాయో అయన్నీ మీరు 'ప్యారడైజ్' మూవీ రిలీజ్ అయ్యాక చూడండి. ఆ మూవీ రిలీజ్ అయ్యాక ఏ రికార్డు మిగలదు. టైర్ 2స్‌లో చెప్తున్నాను కదా! ఇప్పటికి ఏ రికార్డ్ మిగలట్లేదు. 'హిట్ 3' మూవీ కూడా ఏ రికార్డ్ అయితే మిగలలేదు. 'ప్యారడైజ్' మూవీ వచ్చాక డే 1 నాని గారు 55 కోట్లు అయితే క్రాస్ చేస్తాడు. ఇంతవరకు నాని గారు ఎప్పుడు క్రాస్ చేయలేదు. నాని గారు హైయెస్ట్ నాకు తెలిసి 48 క్రోర్స్ ఏమో. దాన్నైతే ఈ మూవీతో అయితే క్రాస్ చేయబోతున్నాడు. మంచి టాక్ వచ్చి మూవీకి గాని ఫుల్ రన్ పడిందంటే చెప్పాను కదా, రాయసాబ్ ఎగిరిపోద్ది. రాయసాబ్ తర్వాత 350 కోట్లు 400 కోట్ల దగ్గరికి అయితే వెళ్ళిపోయే దమ్మున్న ఏకైక సినిమా 'ప్యారడైజ్'. 400 కోట్లు కేక్ వాకలో వస్తాయి. సినిమా కంటెంట్ కానీ బాగుండి అంతా ప్రమోషన్ కానీ మంచిగా చేసుకున్నారంటే. ఎందుకంటే శ్రీకాంత్ గౌడెల డైరెక్షన్‌లో, శ్రీకాంత్ గౌడెల రైటింగ్‌లో అంత దమ్ము ఉంటది, అంత పిచ్ ఉంటది, అంత కసి ఉంటది సినిమా అంటే. సో అంతే కసిగా తీస్తాడు, అంతే కసిగా డెలివర్ చేస్తాడు. సో ఐ బిలీవ్ ఇన్ శ్రీకాంత్ గౌడెల మోర్ దెన్ నాని గారు. సో మూవీ ఎలా ఉంటుందని చెప్పి మీరు రిలీజ్ అయ్యాక అయితే చూసుకోండి అనమాట 'ప్యారడైజ్' అనే మూవీ. సో అంతవరకు మాత్రం మూవీ రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.